నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 వరకు ఏపీలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ పార్టీ ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళింది. ఇలాంటి సందర్భంలో 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మరింత దారుణంగా, ఘోరంగా ఓడిపోయినటువంటి పార్టీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఇటీవల తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్‌సీపీ సభ్యులు అటెండ్ కావట్ల. దీనికి సంబంధించి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము హాజరవుతాం అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పడం. దానికి సంబంధించి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే. మరి భారత రాజ్యాంగం అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ఎమ్మెల్యే ప్రజాసేవ చేయాలి, ప్రజల తరపున పోరాటం చేయాలి, ప్రజా సమస్యలపై ఉద్యమించాలి. మరి చేస్తున్నారా? చేయట్లా. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల కోసం పనిచేస్తారా? ఇది నా ప్రశ్న కాదు. ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి మాట ఇదే. దీనికి కారణం ఏంటంటే పదే పదే అదే మాట మాట్లాడటం, మమ్మల్ని మా నోర్లు నొక్కేస్తున్నారు, మేము ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. అసలు దానికి దీనికి సంబంధం ఉందా? నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాడివి. దాదాపుగా 2 లక్షల మంది ఓట్లు వేస్తే నువ్వు గెలిచావు. మరి నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసే సేవ ఏంటి? ఏసీ రూమ్లో కూర్చోవడమా? లేదంటే షికార్లు తిరగటమా? కనీసం అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కాకపోతే ఏమనాలి మీ పార్టీని? కానీ పార్టీ గుర్తు ద్వారా విజయం సాధించినటువంటి మీ ఎమ్మెల్యేలు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. నియమ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు, పోరాటం చేసి తెచ్చుకునేది అంతకంటే కాదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి 10% బలం ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరిని అడగక్కర్లా, దానికోసం కొట్లాటక్కర్లా, కోర్టు మెట్లు ఎక్కనవసరం లేదు. ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి 10% అంటే 18 స్థానాలు వస్తే నీకు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా అనేది గౌరవంగా దక్కుతుంది. మీకు వచ్చినాయేమో 11 సీట్లు. మరి మీరు ఎలా ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తారు? స్పీకర్కు లేఖలు రాస్తారు, కోర్టుకి వెళ్ళి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తారు. అంటే వీటికి సమయం ఉంది, కానీ ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సినటువంటి సమయం మీకు లేదు. ఇది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవమే కదా అది. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్తారు, పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తారు, దానికి సంబంధించి లక్షలు కోట్లు ఖర్చు పెడతారు, స్పీకర్కి లేఖలు రాస్తారు, ప్రెస్ మీట్లు పెట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఓ ఓ మాట్లాడుతుంటారు. ఇవన్నీ అవసరమా? ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి అసెంబ్లీకి వెళ్ళాలి కదా, లేదా ప్రజాక్షేత్రంలో అయినా పోరాటం చేయాలి, ఉద్యమించాలి. అదైనా చేస్తున్నారా? అది లేదు. మళ్ళీ మీకు జీతాలు లక్షల జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి దాన్ని మీరు అసెంబ్లీకి రాకుండా మీకు ఎందుకు జీతాలు ఇవ్వాలి అని శాసనసభలో ఒక చర్చ జరిగింది. దానికి సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మీరు అసెంబ్లీకి రావాలి గౌరవంగా, అక్కడ జరుగుతున్నటువంటి సభలో జరుగుతున్నటువంటి చర్చ వినాలి, అవసరమైతే మీరు కూడా ప్రశ్నించాలి. ప్రభుత్వం ఇలా చేస్తుంది, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు, హామీలు గాల్లో కుదిలేశారు అని అడగాలి కదా. అది అడగకుండా ఈ రకమైనటువంటి విధానం. అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటి నుంచే భయం పట్టుకుంది. ఒకవేళ కంటిన్యూగా హౌస్కి అటెండ్ కాకపోతే, అంటే శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి భయం పట్టుకుంది. ఒకవేళ అదే జరిగి మళ్ళీ ఉప ఎన్నిక జరిగితే 11లో 5 వస్తాయా అనే ఒక భయం, అసలు గెలుస్తామా అనే ఒక బాధ. అంటే ప్రజల కోసం
మీరు మాకు సేవ చేయండి అని అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? స్వాగతించాలి. నియమ నిబంధనల ప్రకారం 10% ఆ లెక్కేస్తే గనక 18 స్థానాలు, మీకు 18 స్థానాలు లేవు. 11 స్థానాలతోనే సరిపుచ్చుకున్నారు మీరు. ప్రజాక్షేత్రంలో మీకు 11 చాలు అని ప్రజలు తీర్పిచ్చారు. దాన్ని స్వాగతించాలి గానీ, ఈ విధమైనటువంటి పిటిషన్లు వేయటం ఎందుకు? రాదని ఎలాగో మీకు తెలుసు. ఎందుకనంటే అక్కడ రాజ్యాంగంలో ఒక నియమ నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అంతే తప్ప మీకేదో మీ ఇష్టం వచ్చినట్టు మీరు పిటిషన్లు వేసుకొని మాకు అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నించకుండా చేస్తున్నారు అని ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు అనేది ఒక చర్చ. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఇది. ఒకసారి మనం గతంలోకి వెళ్తే, గతంలో జరిగినటువంటి కొన్ని పార్లమెంట్ ఎన్నికల్లో 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి హోదా లేదు అసలు. అయినా సరే వెళ్ళారే. ప్రతిపక్ష నేత లేడు పార్లమెంట్లో కాంగ్రెస్ తరపున. మరి వెళ్ళారు వాళ్ళు సమావేశాలకు, ప్రజల కోసం ప్రశ్నించారు, మాట్లాడారు. గతంలో 2019 ఎన్నికలు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వచ్చాయి. అంటే ప్రతిపక్ష హోదా దక్కింది. కొన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు ప్రతిపక్ష హోదా రాలా. మరి వారు కూడా ఎప్పుడు సభకు వెళ్లకుండా మేము బాయ్కట్ చేస్తాం, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము ప్రజల తరపున మాట్లాడతామని చెప్పలేదే. మరి మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? అంటే మీకు ప్రజాసేవ చేయటానికి అసలు ఖాళీనే లేదు, ఇష్టపడట్లేదు. మనం ఏ ముఖంతో ప్రజల మధ్యకు వెళ్ళాలి అని ఒక భయం పట్టుకుంది అనేది. ఇది నేను చెప్తుంది కాదు. రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ, ప్రజల్లో ఇదే మాట. అలాగే సొంత పార్టీలు వైఎస్ఆర్సీపీలో కూడా సేమ్ డిస్కషన్. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. మీరు ఎన్ని పిటిషన్లు వేసుకున్నా ఆ పిటిషన్ డిస్మిస్ అవుద్ది తప్ప ఏ రకమైనటువంటి మీకు పాజిటివ్ రెస్పాన్స్ రాదు అనేది ఒక కీలకమైనటువంటి చర్చగా దీనిపై నడుస్తుంది. ఇప్పటికైనా స్పందించి జరిగే సమావేశాలకు గౌరవమైనటువంటి పద్ధతిలో హౌస్కి అటెండ్ కావాలి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆ హోదాను బట్టి మాట్లాడతారా? లీడర్ ఆఫ్ అపోజిషన్ దాని ప్రకారం మీరు నడుచుకుంటారా? హోదా లేదు, మీ పని మీరు చేయండి. ఏ నియోజకవర్గాల్లో అయితే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటిని బట్టి పోరాటం చేయండి, అడగండి. ప్రతిపక్ష హోదా లేదు కానీ అసెంబ్లీలో మీకు మాట్లాడటానికి ఛాన్స్ ఉంది కదా, ఎందుకు వెళ్ళట్లేదు అనే దాని మీద కూడా ఒక చర్చ. అసలు ఇంట్రెస్ట్ లేదు, ప్రజా సమస్యలపై మాట్లాడేంత తీరిక లేదు అనేది ఒకటి జరుగుతుంది చర్చ. చూడాలి మొత్తానికి. మరి కోర్టు ఏమైనా ఒక స్పెషల్ క్లాజ్ కింద తీసుకొని ఇస్తుందా? అవకాశం అయితే లేదు, అలా ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.